హే ఫ్రెండ్స్, వాట్ ఆర్ యాక్సెస్ మాడిఫైయర్స్ లేకపోతే వాట్ ఈస్ ప్రొటెక్టెడ్ అని కూడా అడుగుతారు. కానీ रुको जरा सबर करो. స్పెసిఫిక్గా ప్రొటెక్టెడ్ అడిగితే చెప్పాలి, కానీ యాక్సెస్ మాడిఫైయర్స్ అయితే పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అని చెప్పాలి. ప్రీవియస్ 2 వీడియోస్ రెఫర్ చేస్తే మీకు డెఫినెట్గా ఇదేంటో అర్థం అవుతుంది. ఇక్కడ ఈ మీ కోడ్ చూస్తే ప్రొటెక్టెడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇక్కడున్న వేరియబుల్స్ ఏమున్నాయో ప్రొటెక్టెడ్గా మనం పెట్టుకున్నాం. అంటే ప్రొటెక్టెడ్ అనేది ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ మనం వాడినప్పుడు ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ వేరియబుల్స్ని మనం ఇన్హెరిట్ చేసినప్పుడు ప్రొటెక్టెడ్ వాడుకోవచ్చు. అండ్ మన డేటాని చాలా సెక్యూర్డ్గా పెట్టడానికి, అంటే మన వేరియబుల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం సెక్యూర్డ్గా పెట్టుకోవచ్చు అనమాట ప్రొటెక్టెడ్ వాడి. సో ఇప్పుడు ఇంకో క్లాస్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లాస్లో మీరు చూస్తే జస్ట్ ఒక క్లాస్ అండ్ దీంట్లో మనం ఒక కన్స్ట్రక్టర్ ఒకటి పెట్టామన్నమాట. ఈ కన్స్ట్రక్టర్లో ఏంటంటే సూపర్ అని పెడుతున్నాం. సూపర్ ఏంటంటే పేరెంట్ కన్స్ట్రక్టర్ని ఇనిషియేట్ చేయడానికి అనమాట. సో ఇప్పుడు ఇనిషియేట్ చేయాలంటే ఫస్ట్ ఇది ఎక్స్టెండ్ అయ్యి ఉండాలి కదా. సో ఎక్స్టెండ్ చేసుకున్నాం అండ్ యాజ్ యూజువల్ మెథడ్స్ అని పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు నేను ఇది డిస్ప్లే చేసుకుంటాను. ఓకే, డిస్ప్లే చేసిన తర్వాత ఏంటి, ఇక్కడ ఒక న్యూ గ్రీన్ వెజిటేబుల్స్ అని ఇచ్చాను కదా. ఈ స్పినాచ్ అనేది ఈ ఒక దీనికి వెళ్ళి ఇక్కడ నుంచి పేరెంట్ కన్స్ట్రక్టర్కి వెళ్ళి ఇక్కడ ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇండైరెక్ట్గా మనం ఈ క్లాస్ వాడి ఈ క్లాస్ వాల్యూస్ మనం వాడుకుంటున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ప్రొటెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్.